నమస్కారం అండి. పోషన్ ట్రాకర్ 20.4 వర్షన్ నుండి 20.5 వర్షన్కి అప్డేట్ అయినది. మనం ప్లేస్టోర్ నుంచి అప్డేట్ చేసుకోవాలి. ఈ కొత్త వర్షన్లో కొత్తగా ఏం అప్డేట్ చేశారు అని గమనించినట్లయితే దీంట్లో మొత్తం 5 పాయింట్స్ ఇచ్చారండి. ఫస్ట్ పాయింట్ గమనించినట్లయితే ఫ్యామిలీ సర్వే మాడ్యూల్ ఇంట్రడ్యూస్డ్. కొత్తగా ఫ్యామిలీ సర్వే మాడ్యూల్ ఒకటి చేర్చారంటండి. ఫ్యామిలీ సర్వే చేయాల్సి ఉంటుంది. అప్డేట్ చేసుకున్న తర్వాత పోషన్ ట్రాకర్ ఒకసారి ఓపెన్ చేసి చూద్దామండి. పోషన్ ట్రాకర్ ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ గమనించినట్లయితే మనకి ఇక్కడ కొత్త మాడ్యూల్ ఒకటి చేర్చారండి, ఫ్యామిలీ సర్వే. ఓకే, దాన్ని ఒకసారి ఓపెన్ చేసి చూద్దాము. ఓపెన్ చేస్తే ఫస్ట్ మనకి ఈ విధంగా కనబడుతుందండి. దీంట్లో కుటుంబాన్ని నమోదు చేయాలంటే ముందుగా ఏం చేయాలంటే ఇక్కడ సింబల్ కనబడుతుంది చూసారండి, ప్లస్ గుర్తుంది కదా, దాని మీద టచ్ చేయాలి. టచ్ చేస్తే ఫస్ట్ మనకి ఈ విధంగా ఇట్లా కనబడుతుంది. ఇక్కడ యాడ్ ఫ్యామిలీ అని చూపిస్తుంది. ఇక్కడ ఏమని రాస్తుందంటే యాజ్ ఎ ఫస్ట్ స్టెప్ యు ఆర్ రిక్వైర్డ్ టు క్రియేట్ ప్రొఫైల్ ఆఫ్ ఫ్యామిలీ హెడ్, మదర్, ఫాదర్ ఆర్ గార్డియన్ కెన్ బి ఫ్యామిలీ హెడ్. ఓకే, ఇక్కడ గమనించినట్లయితే కుటుంబ హెడ్గా మొదట మదర్ని చూపిస్తుంది కాబట్టి మదర్ని మాత్రమే కుటుంబ హెడ్గా పెట్టాలండి. కుటుంబం అంటే భర్త, భార్య, వారి పిల్లలు అన్నమాట. కుటుంబ హెడ్గా మొదటగా మదర్ అని చూపిస్తుంది కాబట్టి వారినే హెడ్గా నమోదు చేయాలి. తర్వాత భర్తను నమోదు చేయాలి, తర్వాత పిల్లలు నమోదు చేయాల్సి ఉంటుంది. ఇంకా వారి ఇంట్లో అమ్మమ్మ, నానమ్మ, బాబాయి, పిన్ని, కోడలు, అల్లుడు, మనవడు, మనవరాలు, అత్తగారు, మామగారు వీళ్ళందరూ ఒకే ఇంట్లో కలిసి ఉంటున్నట్లయితే ఎవరి ఫ్యామిలీ వారిది కాబట్టి భర్త, భార్య, పిల్లలు వీళ్ళది ఒక కుటుంబంగా భావించండి. మిగతా వాళ్ళని సపరేట్గా నమోదు చేయాల్సి ఉంటుంది. మ్యారేజ్ కాకపోతే ఒకే కుటుంబంలో నమోదు చేసుకోవచ్చు. మ్యారేజ్ అయిందంటే వారిది సపరేట్ ఫ్యామిలీ అవుతుంది కాబట్టి వారిని వేరే కుటుంబంగా నమోదు చేసుకోవాలండి. ఇక్కడ ఫస్ట్ మదర్ చూపిస్తుందండి. ఓకే, ఎలైవ్, డెడ్, వారు బ్రతుకున్నారా చనిపోయారని అడుగుతుంది. ఓకే, వాళ్ళు జీవించే ఉంటే కనుక ఎలైవ్ దీన్ని సెలెక్ట్ చేసుకోవాలి. ఒకవేళ వారు చనిపోయి ఉంటే కనుక డెడ్ దీన్ని సెలెక్ట్ చేసుకోవాలి. చూద్దాం ఒకసారి. డెడ్ అని సెలెక్ట్ చేస్తే నెక్స్ట్ ఏం అడుగుతుందో చూద్దామండి. డెడ్ అని సెలెక్ట్ చేసుకుంటే తర్వాత ఫాదర్, లైవ్, బ్రతుకున్నారా చనిపోయారా అని అడుగుతుంది. ఒకవేళ ఫాదర్ కూడా చనిపోయి ఉన్నారనుకోండి ఇక్కడ డెడ్ అని సెలెక్ట్ చేసుకోవాలి. చూద్దామండి నెక్స్ట్ ఏం కనబడుతుందో చూద్దాము. నెక్స్ట్ ఇక్కడ గార్డియన్ అని చూపిస్తుంది. ఓకే, గార్డియన్ నమోదు చేయాల్సి ఉంటుంది. ఓకేనండి, ఇప్పుడు నేను నమోదు చేస్తున్న కుటుంబంలో మదర్ జీవించున్నారు కాబట్టి ఇక్కడ 11 సెలెక్ట్ చేసుకుంటున్నాను. 11 సెలెక్ట్ చేసుకుంటే ఇక్కడ మనకి 2 ఆప్షన్ చూపిస్తుంది. యాడ్ ప్రొఫైల్ యూజింగ్ పీటీ అంటే పోషన్ ట్రాకర్ అండి. పోషన్ ట్రాకర్లో ఇంతకుముందు నమోదు చేసి ఉంటే కనుక యాడ్ చేసుకోమని చెప్తున్నారు. లేదా క్రియేట్ న్యూ ప్రొఫైల్, కొత్త ప్రొఫైల్ని యాడ్ చేయమని చెప్తున్నారు. ఒకవేళ పోషన్ ట్రాకర్లో ఇంతకుముందు నమోదు చేసుకుని ఉంటే కనుక యాడ్ ప్రొఫైల్ యూజింగ్ పీటీ పోషన్ ట్రాకర్ దాన్ని సెలెక్ట్ చేసుకోవాలి. చూద్దాం ఒకసారి. దాన్ని ఓపెన్ చేస్తే ఏం కనబడుతుందో చూద్దాము. ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలండి. ఈ యారో మార్క్ మీద టచ్ చేయాలండి. ఇక్కడ గర్భిణీ బాలింతలు వాళ్ళ పేర్లు మాత్రమే చూపిస్తుందండి. ఇంతకుముందు నమోదు చేసి ఉంటాం కదా. ఒకవేళ వీళ్ళల్లో ఎవరు ఉన్నట్లయితే వీటిని సెలెక్ట్ చేసుకోవచ్చు. ఒకవేళ గర్భిణీ బాలింతలు కాదనుకోండి బ్యాక్కి వెళ్ళిపోదాము. ఇక్కడ క్రియేట్ న్యూ ప్రొఫైల్ ఇక్కడ క్రియేట్ చేసుకోవాలి. ఇక్కడ యారో మార్క్ చూపిస్తుంది కదా, దాని మీద టచ్ చేయాలి. టచ్ చేస్తే మనకి ప్రొఫైల్ ఓపెన్ అయింది. ఇక్కడ ఆధార్ నెంబర్, పేరు, మేల్, ఫీమేల్, డేట్ ఆఫ్ బర్త్ సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ లొకేషన్ అనేది హైడ్ అయి ఉంటుందండి, మనం ఏం చేయాల్సిన పని లేదు. నెక్స్ట్ కేటగిరీ సెలెక్ట్ చేసుకోవాలి. కేటగిరీ సెలెక్ట్ చేస్తే దీంట్లో ఏమేమి చూపిస్తుందంటే కేవలం SC, ST మాత్రమే చూపిస్తుందండి. మిగతా ఎవరైనా ఉన్నట్లయితే వాళ్ళని అదర్స్లో పెట్టుకోవాలి. తర్వాత రిలీజియన్ సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ హిందూ, ముస్లిం, క్రిస్టియన్, సిక్, బుద్ధిస్ట్, జైన్, అదర్స్ అని చూపిస్తుంది. వారు ఏ మతం అయితే దాన్ని సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత మైనార్టీయా కాదని చూపించాలండి. ఎస్ అయితే ఎస్, నో అయితే నో సెలెక్ట్ చేయాలి. తర్వాత రెసిడెంట్ ఆఫ్ దిస్ AWC ఏరియా, వారు అంగన్వాడీ పరిధిలో నివసిస్తున్నారని అడుగుతున్నారు. ఎస్ అయితే ఎస్, నో అయితే నో సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ రిలేషన్షిప్ విత్ హెడ్ ఆఫ్ ఫ్యామిలీ, ఒకవేళ సభ్యుల్ని యాడ్ చేసేటప్పుడు మాత్రం ఇక్కడ రిలేషన్స్ చూపిస్తుందేమో. ఇక్కడ హెడ్ కాబట్టి సెల్ ఫోన్ ఉన్నదండి. ఓకే, తర్వాత కరెంట్ మ్యారిటల్ స్టేటస్, ఇక్కడ మ్యారీడా, అదర్స్ అని చూపించినప్పుడు మ్యారీడ్ అని సెలెక్ట్ చేసుకుంటే కింద మెటర్నిటీ స్టేటస్ అని చూపిస్తుందండి. దాన్ని ఓపెన్ చేస్తే ప్రెగ్నెంటా, లాక్టేటింగా, అదర్స్ అని చూపిస్తుంది. మన బెనిఫిషరీలో ప్రెగ్నెంట్గా, లాక్టేటింగ్గా ఉన్నట్లయితే అవి సెలెక్ట్ చేసుకోవాలి. లేదా అదర్స్ అయితే అదర్స్ అని సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత వెదర్ విల్లింగ్ టు అవైల్ ఫాలోయింగ్ ICDS సర్వీసెస్, సప్లిమెంటరీ ఫుడ్, విల్లింగ్ ఉన్నారా లేదా, తీసుకోవడానికి విల్లింగ్ ఉన్నారా లేదా అనేది అడుగుతుంది. ఎస్ అయితే ఎస్, నో అయితే నో సెలెక్ట్ చేసుకోవాలి. చివరిలో సబ్మిట్ అండ్ ప్రొసీడ్ అని ఉందండి. సబ్మిట్ మీద టచ్ చేస్తే సేవ్ అవుతుంది. చూసారా, ఇక్కడ సబ్మిటెడ్ సక్సెస్ఫుల్ అని వచ్చిందండి. ఓకే, తర్వాత ఈ విధంగా చూపిస్తుందండి. ఫ్యామిలీ హెడ్ ప్రొఫైల్ క్రియేటెడ్ సక్సెస్ఫుల్ అని వచ్చింది.
మనం చేసిన ఫ్యామిలీ హెడ్ పేరు ఇక్కడ చూపిస్తుందండి. అవసరమైతే ఇక్కడ డిలీట్ సింబల్ ఉందండి, కావాలంటే డిలీట్ చేసుకోవచ్చు. తర్వాత యాడ్ ఫ్యామిలీ మెంబర్స్, వారి యొక్క కుటుంబ సభ్యులను యాడ్ చేయాలంటే ఇక్కడ ప్లస్ గుర్తుని ఉంది కదండి, దాని మీద టచ్ చేయాలి. టచ్ చేస్తే ఈ విధంగా కనబడుతుంది. ఇక్కడ మళ్ళీ 2 ఆప్షన్లు చూపిస్తుందండి. యాడ్ ప్రొఫైల్ యూజింగ్ పీటీ పోషన్ ట్రాకర్. ఒకవేళ పోషన్ ట్రాకర్లు నమోదు చేస్తుంటే దీన్ని సెలెక్ట్ చేసుకోవాలి. పోషన్ ట్రాకర్ నమోదు చేసుకోకపోతే క్రియేట్ న్యూ ప్రొఫైల్, దీన్ని సెలెక్ట్ చేసుకోవాలి. ఇప్పుడు భర్తను యాడ్ చేయాలి కాబట్టి క్రియేట్ న్యూ ప్రొఫైల్, ఇక్కడ ఒక యారో మార్క్ ఉంది చూసారా చివరికి, దాని మీద టచ్ చేస్తున్నాను. ఓకే, మళ్ళీ ప్రొఫైల్ ఓపెన్ అయిందండి. ఇప్పుడు వారి యొక్క భర్త డీటెయిల్స్ అన్నీ నింపాలి. ఇక్కడ వారి భర్తను యాడ్ చేసేటప్పుడు ఆధార్ నెంబర్ ఎంట్రీ చేశాను, పేరు ఎంట్రీ చేశాను, మెయిల్ అని చూపించాను, డేట్ ఆఫ్ బర్త్ సెలెక్ట్ చేసుకున్నాను. ఇక్కడ రిలేషన్షిప్ విత్ హెడ్ ఆఫ్ ఫ్యామిలీ అని ఉందండి. దాంట్లో ఏమేమి ఆప్షన్స్ ఉన్నాయో చూద్దాము. రిలేషన్స్లో సన్ను, డాటర్, హస్బెండ్ అని ఉందండి. ఓకే, తర్వాత కరెంట్ మ్యారిటల్ స్టేటస్, మ్యారీడ్ అని సెలెక్ట్ చేసుకున్నాను. వెదర్ విల్లింగ్ టు అవైల్ ఫాలోయింగ్ ఐసిడిఎస్ సర్వీసెస్, ఎస్ అని సెలెక్ట్ చేసుకున్నాను. లాస్ట్లో సబ్మిట్ అండ్ ప్రొసీడర్ ఉంది కదండి, దాని మీద టచ్ చేస్తున్నాను. సబ్మిటెడ్ సక్సెస్ఫుల్ అని వచ్చింది. ఇక్కడ పైన ఫ్యామిలీ మెంబర్ యాడెడ్ సక్సెస్ఫుల్ అని వచ్చిందండి. ఫ్యామిలీ హెడ్ పేరు ఇక్కడ చూపిస్తుంది, తర్వాత సభ్యుల పేర్లు ఇక్కడ చూపిస్తుంది, తర్వాత యాడ్ ఫ్యామిలీ మెంబర్స్ అని చూపిస్తుంది. ఇంకా పిల్లల్ని యాడ్ చేయాలి కాబట్టి ఇక్కడ ప్లస్ గుర్తుంది కదండి, దాని మీద టచ్ చేయాలి. ఇక్కడ కూడా 2 ఆప్షన్లు చూపిస్తుందండి. యాడ్ ప్రొఫైల్ యూజింగ్ పీటీ అంటే పోషన్ ట్రాకర్లో ఇంతకుముందు నమోదు చేస్తుంటే సెలెక్ట్ చేసుకోవచ్చు. పోషన్ ట్రాకర్లో నమోదు చేసి లేకపోతే కనుక క్రియేట్ న్యూ ప్రొఫైల్ సెలెక్ట్ చేసుకోవాలి. ఓకే, ఇప్పుడు నేను పోషన్ ట్రాకర్లో నమోదు చేస్తున్నది కాబట్టి యాడ్ ప్రొఫైల్ యూజింగ్ పీటీ అని సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఇక్కడ యారో మార్క్ ఉంది కదా, దాని మీద టచ్ చేస్తున్నాను. ఇక్కడ టచ్ చేస్తే సెలెక్ట్ ఫ్యామిలీ మెంబర్స్ అని పైన రాస్తుందండి. ఇక్కడ చిల్డ్రన్ 40 అని చూపిస్తుంది. అంటే పోషన్ ట్రాకర్లో ఒక 40 మంది పిల్లల్ని మనం యాడ్ చేసాము, ఆ 40 మంది పేర్లు చూపిస్తుంది. ఇక్కడ కింద సెలెక్ట్ చేసుకోవాలి, వారి పేరేంటనే చూసుకొని కింద ఆ పేరు ఎక్కడుందో చూసుకొని సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. కింద లిస్ట్లో చాలామంది పేర్లు ఉన్నట్లయితే ఇక్కడ సెర్చ్ చేసుకోవచ్చండి. వారి పేరు ఎంట్రీ చేస్తే ఆ పేరు వచ్చేస్తుంది. పేరు కొట్టగానే కింద ఆ పేరు చూపిస్తుందండి, జి శరణ్య. వాళ్ళ పాపను యాడ్ చేయాలి, సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఇక్కడ టిక్ పెట్టాం కదండి, ఓకే సెలెక్ట్ అయింది. కింద ప్రొసీడ్ అని ఉందండి, ప్రొసీడ్ మీద టచ్ చేస్తున్నాను. ఇక్కడ డీటెయిల్స్ అన్నీ వచ్చేసినాయి అండి. ఇంకా మనము ఇక్కడ 3 సెలెక్ట్ చేసుకోవాల్సి ఉన్నదండి. రిలేషన్షిప్ విత్ హెడ్ ఆఫ్ ఫ్యామిలీ, ఫ్యామిలీ హెడ్కి ఏమవుతారో అని అడుగుతుంది, సెలెక్ట్ చేస్తున్నాను. డాటర్ కాబట్టి డాటర్ అని సెలెక్ట్ చేసుకుంటున్నాను. తర్వాత కరెంట్ మ్యారిటల్ స్టేటస్ అని అడుగుతుందండి. మ్యారీడ్ కాదు కాబట్టి అదర్స్ అని సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఓకే, తర్వాత వెదర్ విల్లింగ్ టు అవైల్ ఫాలోయింగ్ ఐసిడిఎస్ సర్వీసెస్, ఎస్ అని సెలెక్ట్ చేసుకుంటున్నాను. లాస్ట్లో సబ్మిట్ అండ్ ప్రొసీడ్ అని ఉంది కదండి, దాని మీద టచ్ చేస్తున్నాను. ఓకే, సబ్మిటెడ్ సక్సెస్ఫుల్ అని వచ్చింది. ఓకేనండి, కుటుంబ హెడ్గా మదర్ని నమోదు చేశాము, తర్వాత భర్తను నమోదు చేశాము, తర్వాత పాపను కూడా నమోదు చేశాము. ఓకేనండి, ఫ్యామిలీ మెంబర్స్ని యాడ్ చేయడం అయిపోయిన తర్వాత ఇక్కడ లాస్ట్లో డన్ అని చూపిస్తుంది, దాని మీద టచ్ చేయాలి. ఓకేనండి, ఇప్పుడు మనము ఒక కుటుంబాన్ని యాడ్ చేసాం కాబట్టి కుటుంబ హెడ్ పేరు ఇక్కడ చూపిస్తుంది. ఒకవేళ 3-4 కుటుంబాలు యాడ్ చేస్తే కింద అట్లా పేర్లు కనబడతాయండి. ఒకవేళ ఈ ఫ్యామిలీలో ఇంకొకరిని యాడ్ చేయాలనుకున్నప్పుడు ఈ పేరు మీద టచ్ చేసి యాడ్ చేసుకోవచ్చు. ఆ పేరు మీద టచ్ చేస్తే ఈ విధంగా చూపిస్తుంది. ఇక్కడ యాడ్ ఫ్యామిలీ మెంబర్స్ ప్లస్ గుర్తుంది కదా, దాని మీద టచ్ చేసి యాడ్ చేసుకోవచ్చు అనమాట. ఓకే, బ్యాక్కి వెళ్తున్నాను. ఒకవేళ కొత్త ఫ్యామిలీని నమోదు చేయాలనుకున్నప్పుడు ఈ మూలకి చూపిస్తుంది కదా సింబల్, ఆ సింబల్ మీద టచ్ చేస్తే కొత్త ఫ్యామిలీని నమోదు చేసుకోవచ్చు. ఈ విధంగా మన సెంటర్ పరిధిలో ఉన్న అన్ని కుటుంబాలని నమోదు చేయాలండి. సెకండ్ పాయింట్ గమనించినట్లయితే హైట్ అండ్ వెయిట్ వ్యాలిడేషన్ హ్యాస్ బీన్ అప్లైడ్ బేస్డ్ ఆన్ ఏజ్ ఆఫ్ ద చైల్డ్. పిల్లల యొక్క హైట్ అండ్ వెయిట్ వ్యాలిడేషన్ అనేది వారి యొక్క వయసు ప్రకారంగా ఉంటుందంట. ఓకే, దాని తర్వాత చూద్దామండి. తర్వాత థర్డ్ పాయింట్ గమనించినట్లయితే రెసిడెంట్ టైప్ హ్యాస్ బీన్ యాడెడ్ ఇన్ బెనిఫిషరీ ప్రొఫైల్. బెనిఫిషరీ ప్రొఫైల్లో రెసిడెంట్ టైప్ అనేది కొత్తగా యాడ్ చేశారంట, అదొకసారి చూద్దామండి. ఎగ్జాంపుల్గా ఒకటి చూద్దామండి. ఇక్కడ బెనిఫిషరీస్ ఉన్నారు కదా, పేరు పక్కన ఈ 3 చుక్కలు ఉన్నాయి కదండి, ఆ 3 డాట్స్ మీద టచ్ చేస్తున్నాను. టచ్ చేసి అప్డేట్ ప్రొఫైల్ ఉంది కదా, అప్డేట్ ప్రొఫైల్లోకి వెళ్దామండి. ఓకే, ఈ ప్రొఫైల్లో కొత్తగా యాడ్ చేశారంట, ఎక్కడుందో చూద్దాము. ఇట్లా పైకి జరుపుకుంటే చూసారు, ఇక్కడ లాస్ట్లో రెసిడెంట్ టైప్ అని యాడ్ చేశారండి. ఏం లేదు, పర్మనెంటా టెంపరరీయా అని మాత్రం చూపించాలి. పర్మనెంట్ అయితే పర్మనెంట్ అని సెలెక్ట్ చేసుకోవాలి, టెంపరరీ అయితే టెంపరరీని సెలెక్ట్ చేసుకొని చివరిలో సబ్మిట్ అని ఉంది కదా, సబ్మిట్ చేస్తే సరిపోతుంది. ఈ విధంగా ప్రతి ఒక్క బెనిఫిషరీకి కూడా యాడ్ చేశారండి రెసిడెంట్ టైపు. వాళ్ళు పర్మనెంటా టెంపరరీయా అనేది సెలెక్ట్ చేసి సబ్మిట్ చేయండి. ఇక్కడ పర్మనెంట్ అయితే పర్మనెంట్ అని సెలెక్ట్ చేసుకోవాలి. పర్మనెంట్ అని సెలెక్ట్ చేసుకొని సబ్మిట్ ఉంది కదా, సబ్మిట్ మీద టచ్ చేయాలి.
రికార్డ్ అప్డేషన్ ఇన్ ప్రోగ్రెస్ ప్లీజ్ చెక్ ఆఫ్టర్ సమ్ టైమ్ అని వస్తుంది. ఓకే, ఇదే విధంగా అందరికీ ప్రతి ఒక్క బెనిఫిషరీకి కూడా వారు పర్మనెంటా టెంపరరీ అనేది మనం చూపించాలండి. ఓకే, ఇంకా 4th పాయింట్ గమనించినట్లయితే ఓబీసీ ఆర్ జనరల్ హ్యాస్ బీన్ రిమూవ్డ్ ఫ్రమ్ కేటగిరీ అండ్ అదర్ ఈజ్ ఇంట్రడ్యూస్. ఒక క్యాస్ట్ సెలెక్ట్ చేసుకుంటప్పుడు ఇంతకుముందు ఓబీసీ జనరల్ ఉండేటి అండి, ఇప్పుడు దాన్ని రిమూవ్ చేసి అదర్స్ అని మాత్రం ఇంట్రడ్యూస్ చేశారంట. ఓకే, అది కూడా ఒకసారి చూద్దాము. ఇక్కడ బెనిఫిషరీ పేర్లు ఉన్నాయి కదండి, పేరు పక్కన 3 చుక్కలు ఉన్నాయి కదా, ఆ 3 డాట్స్ మీద టచ్ చేసి అప్డేట్ ప్రొఫైల్లోకి వెళ్ళాలి. అప్డేట్ ప్రొఫైల్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ గమనించినట్లయితే ఇక్కడ కేటగిరీ అక్కడ దాంట్లో ఏమున్నాయో చూద్దాము. దాని మీద టచ్ చేస్తున్నాను, చూసారా ఇక్కడ ఎస్సీ ఎస్టీ అదర్స్ ఈ మాత్రమే ఉన్నాయండి. ఇంతకుముందు ఓబీసీ జనరల్ అని ఉండేటి అవి తీసేశారంట, కేవలం ఎస్సీ ఎస్టీ అదర్స్ అని మాత్రమే ఉంది. ఎస్సీ ఎస్టీ కాకపోతే మిగతా వారందరినీ అదర్స్లో చూపించాలి. ఓకే, అదొకటి కొత్తగా యాడ్ చేశారని చెప్పారండి. ఓకే, తర్వాత లాస్ట్ పాయింట్ యాప్ ఆప్టిమైజేషన్, ఇది అవసరం లేదండి మనకి. ఓకేనండి, అన్ని పాయింట్స్ గమనించాము. దీంట్లో మేజర్గా ఫ్యామిలీ సర్వే మాడ్యూల్ ఇది ఒకటే కొద్దిగా ఎక్కువ పని ఉంటుందండి, మిగతా అన్నీ సింపుల్గానే ఉన్నాయి. ఓకే, ఒక రిక్వెస్ట్ అండి, ఈ ఛానల్ మీరు మొదటిసారి చూస్తున్నారు, అలాగే ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేయని వారు ఉంటే ఈ వీడియో కింద సబ్స్క్రైబ్ అని ఉంటుంది, దాన్ని టచ్ చేసి పక్కన వచ్చిన బెల్ని కూడా టచ్ చేయండి. ఎందుకంటే ఇప్పటి నుంచి ప్రతి అప్డేట్ కూడా మీ మొబైల్కి నోటిఫికేషన్ మెసేజ్ రూపంలో వస్తుంది. థ్యాంక్ యూ అండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే తోటి టీచర్స్ అందరికీ షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేయని వారు ఉంటే సబ్స్క్రైబ్ చేయగలరు. థ్యాంక్ యూ.